ఇపియాన్లో మనం చేసే ట్రీట్మెంట్స్ ఏంటంటే దీర్ఘకాల నొప్పులకు లాంగ్ లాస్టింగ్ అంటే దీర్ఘకాలంగా రిలీఫ్. ఎట్లా రిలీఫ్? దీర్ఘకాల నొప్పి ఏదైతే మీకు వస్తుందో, ఉదాహరణకు మోకాలు నొప్పి లేదా వెన్ను నొప్పి లేదా షోల్డర్ పెయిన్ లేదా ప్లాంటర్ ఫేషియటిస్ లేదా హిప్ జాయింట్ పెయిన్, వీటికి మనము ఇప్పటి వరకు చేసుకున్న ట్రీట్మెంట్స్ ఏంటి? జనరల్గా మీకే మోకాలు నొప్పి వచ్చిందనుకో ట్యాబ్లెట్లు వేసుకుంటారు, మెడికల్ షాప్ తెచ్చుకొని ఆ పక్కన వాళ్ళు ఎవరైనా చెప్తే ఎక్సర్సైజ్ చేస్తుంటారు, అలా తగ్గకపోతే ఫైనల్గా ఆపరేషన్కి వెళ్తారు. మన ఇపియాన్లో ఏం చేస్తామంటే, ఇప్పుడు మోకాలు నొప్పితో ఎవరన్నా వచ్చారు, వస్తే మనకు ఒక 4-5 డాక్టర్లు ఉంటారు, గ్రూప్ ఆఫ్ డాక్టర్స్. వీళ్ళందరూ కూడా ఎవరు? ఎండి అనస్థీషియా చేసి పెయిన్ స్పెషాలిటీ చేసిన డాక్టర్స్. ఎండి అనస్థీషియా చేసి పెయిన్ మెడిసిన్లో సూపర్ స్పెషాలిటీ చేసి ఉంటారు. వీళ్ళందరూ 4 కూర్చొని దాన్ని క్షుణ్ణంగా ఆ జాయింట్ని పరీక్ష చేస్తారు. డైరెక్ట్గా స్కానింగ్ పంపారు, చేసి అసలు ఏ పార్ట్ డ్యామేజ్ అయింది, ఎందుకు నొప్పి వస్తుంది అన్నది ఒక నిర్ధారణకు వస్తారు. ఈ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ పార్ట్కి సంబంధించిన స్కానింగ్ ఇపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లోనే అత్యాధునికమైన స్కానింగ్ మిషన్స్తో మీకు స్కానింగ్ చేసి, అంటే స్కానింగ్ అంటే ఏంటి? డైనమిక్ మస్కులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ స్కాన్ అంటారు. దీంట్లో డైనమిక్ అంటే ఏంటంటే ఆ జాయింట్ని ఇట్లా మూవ్ చేస్తూ ఎక్కడైతే లోపల దాగున్న పార్ట్ ఏదైనా దెబ్బతిన్నా కూడా దాన్ని చూసి దాన్ని కనుక్కోవడం.